వెల్కమ్ టు సుమన్ టీవీ. వైఎస్ షర్మిల గారు రాకతో కాంగ్రెస్ పార్టీలో అయితే మాత్రం ఒక కొత్త నూతన ఉత్సాహం వచ్చిందని చెప్పుకోవచ్చు. ఇప్పుడు వరకు స్తబ్దతగా ఉండేటువంటి కాంగ్రెస్ పార్టీలో ప్రస్తుతం షర్మిల గారు రాకతో ఒక కొత్త ఉత్సాహం అయితే కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. అయితే ఏపీసీసీ చైర్పర్సన్ గా పదవి బాధ్యతలు చేపట్టిన తర్వాత మొట్టమొదట జిల్లాల పర్యటనలో భాగంగా శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం నుంచి కూడా ఈ జిల్లాలని పర్యటనని ప్రారంభించడం జరిగింది. గజం కేవలం 4,500 రూపాయలతో 165 గజాల భూమి కేవలం 8 లక్షలు మాత్రమే. ప్రస్తుతం ఇక్కడ ఉండేటటువంటి పాసింజర్స్ తో కష్ట సుఖాలను అడిగి తెలుసుకుంటున్న షర్మిల గారిని చూసి ఈ బస్సులో ఉన్న వాళ్ళందరూ కూడా ఒక్కసారిగా షాక్ అయ్యారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే వీళ్ళకి అసలు ఎలాంటి ఇంటిమసీ లేకుండా సాధారణంగా చూడొచ్చు మనం. ఇక్కడ కూడా ప్రతి స్టాప్ లోనూ బస్సు ఆగుతుంది. సాధారణంగా ప్రయాణికులు అందరూ కూడా ఈ బస్సులో సాధారణ ప్రయాణికులాగానే ఎక్కుతున్నారు. కానీ షర్మిల గారు ఉండడంతో ఒక్కసారిగా చూసి ప్రయాణికులందరూ కూడా షాక్ అవుతున్న పరిస్థితి మనకు కనబడుతుంది. అయితే ప్రస్తుతం అందరితో కూడా క్షేమ సమాచారాలను మాత్రం అడిగి తెలుసుకుంటున్న షర్మిల గారితో మాట్లాడే ప్రయత్నం అయితే మనం చేద్దాం. ప్రయాణికులతో మాట్లాడితే నాకు అర్థమైన విషయాలు వీళ్ళకి ఆదాయం పెరగలేదు కానీ ఖర్చులు మాత్రం పెరిగిపోయాయి అంటున్నారు. ఒక గ్యాస్ ధర అయితేనేమి, కరెంటు ఛార్జీలు అయితేనేమి, చక్కెర, నూనె ఇలాంటి బేసిక్ ఖర్చులు అయితే ఏమి ఇవన్నీ పెరిగిపోయినాయి కానీ ఆదాయం మాత్రం పెరగలేదు అంటున్నారు. ఇక్కడ ఆవిడకి కొడుకుకి ఉద్యోగం ప్రయత్నిస్తూనే ఉన్నాడు కానీ ఉద్యోగం రావట్లేదు. అక్కడ ఆయనకి ఎంత కష్టపడి పనిచేసినా అక్కడికి కనీసం తినడానికి అప్పులు చేసుకోవాల్సిన పరిస్థితి అంటున్నారు. ఈవిడ భర్త తాగే అలవాటు ఉంది. మద్యం ధరలను పెంచుతామని చెప్పి మద్యం ధరలను పెంచేస్తే పోనీ తాగడం ఏమైనా తక్కువ అయిందా అంటే తాగడం ఏం తక్కువ కాలేదు, అలాగే తాగుతున్నారు. వచ్చిన పెన్షన్ కూడా కదమ్మా, పెన్షన్ కూడా తాగుడికే పోతుంది. పూర్తి మద్యపాన నిషేధం అన్నది ప్రభుత్వం. మరి పూర్తి మద్యపాన నిషేధం ఏమైంది? పూర్తి మద్యపాన నిషేధం చేయకపోతే అసలు ఎలక్షన్ల కోసం ఓట్లు అడగమన్నారు. మరి ఏమైంది? బేసిక్ ఫెసిలిటీస్ కూడా సరిగ్గా అందడం లేదు. ఈరోజు పొద్దున పేపర్లో చూసిన వార్త, ఒక గిరిజన మహిళ వాళ్ళ ఊర్లో విజయనగరం జిల్లాలో 3వ చావు. చాలా బాధాకరం. కనీసం రోడ్లు సరిగ్గా లేవు, హాస్పిటల్స్లో కనీసం సౌకర్యాలు సరిగ్గా లేవు, వెళ్ళినా పట్టించుకునే వాళ్ళు లేరు. 3వ చావు అంటే ఎంత బాధాకరం. అసలు ఆ ఫోటోలో ఆ తల్లి రోదిస్తుంది. అసలు అది చూస్తే మనసు చలించింది. చాలా బాధాకరం. ప్రభుత్వం కళ్ళు తెరవాలి. సామాన్యులతో మమేకమైతే, సామాన్యులతో మాట్లాడితే సామాన్యులకున్న సమస్యలు అర్థమవుతాయి. పెద్ద పెద్ద గడీలు కట్టుకొని హోటళ్లలో బతుకుతే సామాన్యుల ప్రజలు పడుతున్న ఇబ్బందులు పాలకులకు అర్థం కావు. ఇంతకుముందు ప్రజల మధ్య గడిపారు, ఇంతకుముందు ప్రజలతో ఉన్నారు, ఇంతకుముందు ప్రజల సమస్యలు మీరు విన్నారు, తెలుసుకున్నారు. కానీ ఇప్పుడు కనీసం ప్రజలకు యాక్సెస్ లేదు కదా. కనీసం మీ ఎమ్మెల్యేలకు, మీ కాడర్కే కూడా మీరు యాక్సెస్లు ఇవ్వకపోతే మరి రాజశేఖర రెడ్డి గారిని అభిమానించిన వాళ్ళంతా, మీ పక్కన ఉండి గెలిపించిన వాళ్ళు, మరి వాళ్ళకి ఎంత బాధ వేయాలి? పాలకులు అర్థం చేసుకోవాలి. సామాన్యులతో మాట్లాడాల్సిన అవసరం ఉంది. ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే ఎప్పుడైనా వచ్చి మిమ్మల్ని కలిసారా అంటే ఎలక్షన్లకు వచ్చి కలవడమే కానీ తర్వాత ఎప్పుడూ కలవలేదు అని అందరూ చెప్తున్నారు. ఏమో ఎప్పుడైనా చూసారా మళ్ళీ మీ ఎమ్మెల్యేను? ఎప్పుడూ కలవలేదు, ఎప్పుడూ చూడలేదు. మళ్ళీ ఎలక్షన్లు వస్తున్నాయి కదా, వస్తాడమ్మా చూస్తామని చెప్తున్నారు. అంత దీన స్థితిలో ఉంది పరిపాలన. మేడం గారు, వైవి సుబ్బారెడ్డి గారు ఏమంటున్నారంటే ఇక్కడ అభివృద్ధి ఏంటనేది మీకు వస్తే మేము చూపిస్తాం, పక్క రాష్ట్రం వాళ్ళకి ఏం తెలుస్తుంది అనే రకంగా మాట్లాడారు. వైవి సుబ్బారెడ్డి గారు అసలు మొట్టమొదట నేను జగన్ రెడ్డి గారు అనడము వాళ్ళకు నచ్చలేదు. సరే, మీకు జగన్ రెడ్డి గారు అని నేను అనడం మీకు నచ్చకపోతే ఇప్పటి నుంచి జగనన్న గారు అనే అందాం, నాకేం అభ్యంతరం లేదు. కానీ వైవి సుబ్బారెడ్డి గారు వాళ్ళు చేసిన డెవలప్మెంట్ని చూపిస్తామన్నారు. సరే సార్, మీరు చేసిన డెవలప్మెంట్ని చూపించండి, మేమంతా సిద్ధంగా ఉన్నాం చూడడానికి.
డేట్ టైం మీరు చెప్పినా సరే, మమ్మల్ని చెప్పమన్నా సరే, మీరు చేసిన అభివృద్ధి ఏమిటో చూపించండి. మేమే కాదు, మీడియా వాళ్ళు కూడా వస్తారు, మేధావులు కూడా వస్తారు, ప్రతిపక్ష పార్టీలు కూడా వస్తాయి. మా అందరికీ చూపించండి. మేమందరం కూడా మీరు చేసిన అభివృద్ధి ఏమిటి, మీరు కట్టిన రాజధాని ఎక్కడ, మీరు నడుపుతున్న మెట్రోలు ఎక్కడ, మీరు కట్టిన పోలవరం ఎక్కడ, మీరు చేసిన డెవలప్మెంట్ చూడాలని ఆంధ్రప్రదేశ్లో ఉన్న అందరూ కళ్ళల్లో ఒత్తులేసుకొని చూస్తున్నాము. చూపించండి. డేట్ మీరు చెప్పినా సరే, టైం మీరు చెప్పినా సరే, నన్ను చెప్పమన్నా సరే రెడీ. సో చూసారు కదా, సాధారణంగా ఇక్కడ ఉండేటటువంటి పరిస్థితులను చూడడం కోసమే ఇక్కడికి వచ్చానని చెప్తున్నారు. అంతేకాదు వైవి సుబ్బారెడ్డి గారు ఇచ్చినటువంటి వ్యాఖ్యలకు కూడా షర్మిల గారు స్పందించి, నేను అలా పిలవడం ఇష్టం లేకపోతే ఇక నుంచి జగనన్న గారు అనే పిలుస్తానని కూడా చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ ఇక్కడ పరిపాలన సరిగ్గా లేదు అని చెప్పి ఇక్కడ ప్రజలు చెప్పేటటువంటి మాటల్లో అర్థమవుతుందని మాత్రం షర్మిల గారు చెప్తున్న పరిస్థితి ఇక్కడ మనకు కనబడుతుంది. కెమెరా పర్సన్ నాసింత సౌమేష్ సుమన్ టీవీ.